హలో, ఈరోజు నేను రస్మలైలు చూపిస్తున్నాను. లాస్ట్ ఒక నా వీడియో ఫాలో అవ్వండి. 1 లీటర్ పాలు తీసుకొని 2 to 3 స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత పాలు ఈ విధంగా ఇరిగిపోతాయి. ఇరిగిపోయిన పాలు అన్నీ వడగెట్టుకొని మనం వాటర్తోని ఫ్రెష్ వాటర్తో కడుక్కోవాలి. ఎందుకంటే వెనిగర్ స్మెల్ పోతుంది. దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకుంటే ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. ఇంకో ప్యాన్ తీసుకొని రబ్బడీ తయారు చేయడానికి అనేసి మనం 1/2 లీటర్ పాలు వేసుకుంటాం. పాలు వేసుకొని దగ్గరికి మరగాలి. ఈ విధంగా మరిగిన పాలులోని సాఫ్రాన్ లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ షుగర్ వేసుకొని ఈ విధంగా దగ్గర అయిన వరకు మనం మరబెట్టుకోవాలి. తర్వాత పన్నీరు బాగా స్మాష్ చేయాలి 10 మినిట్స్ వరకు. ఎంత స్మాష్ చేస్తారో రస్మలైలు అంత స్మూత్గా వస్తాయి. ఈ విధంగా అన్ని రస్మలైలు ఫ్లాట్గా ఇలాగా చేసుకోవాలి. ఇది చేసుకున్న రస్మలైలన్నీ ఒక పక్క ఉంచేసుకొని ఒక ప్లేట్లోని ఇంకో ప్యాన్ తీసుకొని ఒక బౌల్ షుగరు 3 balls వాటర్ వేసుకుంటాం. ఆ వాటరు సిరప్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రస్మలైలన్నీ అందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టాక మనం 10 మినిట్స్ బాయిల్ అవనియాలి. తర్వాత మూత తీసాక సిమ్లోని ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆ సిరప్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత మనం బాగా రసం అంతా పిండుకొని ఈ రబడీలో వేసుకుంటాం. వేసుకొని బాగా డిప్ 5 to 6 hours ఉంచుకున్న తర్వాత బాగా డిప్ అయిన తర్వాత స్మూత్గా రెడీ అవుతాయి రస్మలైలు. 5 to 6 hours ఉంచుకోవాలి. ఈ విధంగా స్మూత్గా వస్తాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయింది తినడానికి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.